మీటింగ్ అయినా ప్రెస్ మీట్ అనేది మరి అందరూ ఎండలో ఉన్నాం కదా. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆశించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కార్యక్రమాల కన్నా, ఇచ్చేటువంటి సంక్షేమం కన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి, ఈయనకన్నా ఎక్కువిస్తాను అన్నటువంటి మాటలు నమ్మి, సూపర్ 6 హామీలు నమ్మి, ఒక పక్క రైతులు, ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు అందరూ కూడా నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెలెక్కించారు. చూసుకున్నారు 2 సంవత్సరాలుగా బాండ్లు కూడా రాసిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని పంపించారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి రైత, మహిళ, విద్యార్థి ఎంత వస్తుందో లెక్క కట్టి బాండ్ మేము సంతకం పెట్టించి, మా ప్రభుత్వం వస్తే రేపు ఈ బాండ్ ద్వారా ఇంత వస్తుందని కూటమి నాయకులు అందరూ కూడా ప్రచారం చేశారు. ఒక్కొక్క ఇంట్లో 5 లక్షలు, 4,50,000, 3,50,000 ఈ ఇచ్చినటువంటి తెలియజేసిన బాగుంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. సహజంగా ప్రతి మనిషికి ఆశ, జగన్ గారు చేసేటువంటి కార్యక్రమాల కన్నా ఎక్కువ చేస్తారు. గతంలో మోసపోతే మోసపోయాము, ఇప్పుడు కూటమి నాయకులు అందరూ కలిసి చెప్తున్నారు కదా అని నమ్మారు. తీరా చూస్తే ఏమయ్యింది? మోసం, వెన్నుపోటు. ఈ వెన్నుపోటుకి రాష్ట్ర ప్రజలు కొత్త కాదు. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అధికారంలోకి వచ్చింది వెన్నుపోటుతోటే. ఎంతో మంది నాయకుల్ని వెన్నుపోటు పోవటం ఆయనకి కొత్త కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మోడీ గారిని కూడా వెన్నుపోటు పొడుస్తుంటాడు, ఆయన్నే తిడతాడు, ఆయన్నే పక్కన కూటమిలో చేర్చుకుంటాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో వెన్నుపోటు పొడిచాడు, తిట్టాడు, మళ్ళీ ఆయనే నాయకుడు అనుకుంటాడు. మరి ఈ రోజున ఇలాంటి నాయకత్వంలో 2 సంవత్సరాలు కూటమి సూపర్ 6 హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి మోసపోయారు. రోడ్డులు పడ్డారు, విద్యార్థులు రోడ్డు ఎక్కారు, ఓ పక్క రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, మహిళలు మోసపోయారు. ఏమని చెప్పారు? ఆడబిడ్డ ఉంటే చాలు 15,000, ఆడ మనిషి అవుతే 18,000, రైతు అయితే 20,000, నిరుద్యోగ వృత్తి 3,000 వచ్చేసిందే లెక్కెట్టుకోండి. సంవత్సరానికి 18,000. ఏమైంది? ఒకసారి మీరు అందరూ కూడా సమాధానం ఎవరు అన్నారు? పెన్షన్ ఇచ్చారు కదా అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారన్నది కూటమి నాయకులు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ 68 లక్షల పెన్షన్లు ఈ రోజున అయ్యి 58 లక్షలు, 10 లక్షలు, నెలకు 50,000 కాడికి తగ్గుతూ ఉన్నాయి. ఏమి చేశారు? పైగా సంవత్సరం పండుగ అయిపోయింది, 2 సంవత్సరాల పండుగ చేసుకుంటూ ఉన్నారు. కూటమి నాయకులు సమాధానం చెప్పాలా? ఇవన్నీ అమలు చేసి పండుగ చేసుకుంటూ ఉన్నారా? ఏం చేసి పండుగ చేసుకుంటున్నారు? మేము అడుగుతూ ఉన్నాం. స్థానికంగా కూడా ఎన్నో సమస్యలు గత ప్రభుత్వంలో పునాదులు వేసి మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులు ఏమయ్యాయి? ఒక్కదానికైనా నిధులు తెచ్చారా? ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టారు. అభివృద్ధి ఏది? వశిష్ట బ్రిడ్జ్ ఏది? హార్బర్ ఏది? ఆక్వా యూనివర్సిటీ ఏది?
ఎక్కడున్నాయి ఇవన్నీ? మీరు చేసినటువంటి ఘనకార్యం గుండెల మీద మీరే చేసుకుని ఆలోచించండి. ప్రజలను మోసం చేశారా లేదా? ప్రజల్ని మభ్యపెట్టారా లేదా? ఈ రోజున ఉసురు ఊరికే పోదు, రైతు ఉసురు ఊరికే పోదు. ఒక పక్క ధాన్యం రైతులు గోడాడుతుంటే ఒక పక్క రెయిల్ రైతులు గోడాడుతూ ఉన్నారు. మంచి ఉద్దేశంతో ఇవాళ మున్సిపాలిటీలో చెత్త కూడా శుభ్రం చేయలేనటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వం కాదా? అవునా? ఒక పక్క ప్రాజెక్టులు ఎండిపోయినాయి. మీరు చూసుకోండి, 25 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా మన మంచినీటి చెరువులు ఎండిపోతున్న ఎప్పుడైనా చూసామా? ఒక ప్రణాళికతో నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఈ రోజు ఏంటి పరిస్థితి? ఒక ఓటేసినందుకు పాపాన ఈ రోజున మీరు 2 సంవత్సరాల్లోనే ప్రజలకు ఇన్ని శిక్షణ వేస్తారా? మీరే ఆలోచించండి. ఇది ఇప్పటి వరకు 2 ఏళ్ళ వరకు నియోజకవర్గంలో చేస్తారని ఆశించాం. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆ మంచి పేరు మిమ్మల్నే పొందమని కోరుతూ ఉన్నాం. కానీ మీరు మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం వైఎస్ఆర్ పార్టీ. మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడమే వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం. 2 ఏళ్ళ పని సందర్భంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని. ఈ నియోజకవర్గంలో మాట్లాడితే రోడ్డు మీద కూర్చునేవారు కదా, ఏమయ్యారు ఇప్పుడు మీరు అందరూ కూడా? లేదు జగన్ గారు మోసం చేశారు, ప్రసాద్ రాజు మోసం చేశారు అనేవారు కదా, మీరు అందరూ ఏమయ్యారు ఇప్పుడు? రండి, బయటికి రండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు పండుగలు చేసుకుంటున్నామంటే ప్రజలు నమ్మరు. ప్రాక్టికల్ గా ఏ మనిషికి ఎంత ఇస్తున్నారో అప్పుడు సంతకాలు పెట్టించుకోండి. వీళ్ళందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చి మంచి పేరు మీరే పొందండి కోరుతా ఉన్నాం. ప్రజలు ఆశించారు, అమలు చేయండి. ప్రజలకు వాగ్దానం ఇచ్చారు, సంతకాలు మరీ పెట్టించారు, అమలు చేయండి. మిమ్మల్ని కోరేది అదే. మీరు చేసేదాకా వైఎస్ఆర్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన గొంతు విప్పుతుంది, పోరాటం చేస్తుంది. ఇది 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రేపు విస్తృతం చేస్తాం. రేపు నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో జీవోలతో కూడా మీకు ఏమేమి చేసాం గతంలో, రేపు మీరు ఇచ్చినటువంటి హామీని ఎక్కడ పెట్టారని కూడా నిలదీస్తాం. ప్రతి ఇష్యూ దగ్గరికి వెళ్తాం, ప్రతి ఇష్యూనే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబుతాం. ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వ మోసాలు ప్రజలు గమనించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం.